కల్చరల్ స్పిరిట్ని రిప్రజెంట్ చేస్తుంది బతుకమ్మ పండుగ. మెడిసినల్ వాల్యూ ఉన్న సీజనల్ ఫ్లవర్స్ని కోన్ షేప్లో 7 లేయర్స్ అమర్చి తయారు చేస్తారు బతుకమ్మను. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ, ఎల్లప్పుడూ బతుకుండే అమ్మ అని అర్థం. ఆడజాతికి ప్రాణం పోసే మహాగౌరిని బతుకమ్మ రూపంలో కొలుస్తారు బతుకమ్మ పండుగ రోజు. ఈ పండుగ మెయిన్గా ఆడవాళ్ళ కోసం. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ క్షేమం కోసమని కొలుస్తారు. ఈ పండుగ అమ్మాయిలకేనా? అబ్బాయిలు ఏం చేస్తారు అంటే బతుకమ్మని చేసే పూలని తెచ్చే పని అబ్బాయిలదే. మరి గునుగు, తంగెడు, బంతి, చామంతి, తామెర పువ్వు, గుమ్మడాకులు, ఇంకా పువ్వులు, దోసాకులు పువ్వులు, అల్లి, గడ్డి పువ్వు, వామ పువ్వు, కట్ల, టేకు పువ్వులని తెలంగాణ ప్రాంతాల్లోంచి తీసుకొస్తారనమాట. మరి ఈ పండగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? చోళ డైనాసిటీకి చెందిన ధర్మాంగద రాజుకి ఎన్నో నోముల తర్వాత కొన్ని సంవత్సరాలకి లక్ష్మీదేవి పుట్టింది. చిన్నప్పటి నుంచి ఎన్నో దుర్ఘటనల నుంచి బతికి బయటపడేది లక్ష్మీదేవి. అందుకే వారు లక్ష్మీదేవికి బతుకమ్మ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారని కొందరంటే, కొందరు మాత్రం నవరాత్రులు మహిషాసురుని సంహారం కోసం ఆగ్రహంతో ఉన్న అమ్మను శాంతించడానికి బతుకమ్మ ఆడతారని అంటారు. మరికొందరు మహిషాసురుని సంహరించిన తర్వాత అమ్మ స్పృహలో లేదని, అమ్మని స్పృహలోకి తీసుకురావాలని గౌరీమాత దశమి రోజున లేచిందని అంటారనమాట. ఇలా చాలా కథలే ఉన్నాయి. మరి బతుకమ్మ ఎలా ఆడతారు? బతుకమ్మ పండుగ 9 రోజులు తయారు చేసిన బతుకమ్మని ఆడవాళ్ళందరూ ఒక చోట కలిసి బతుకమ్మల్ని మధ్యలో పెట్టి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆడతారు. ఉయ్యాలతో కానీ, చందమామతో కానీ, గౌరమ్మతో కానీ దీన్ని ముగిస్తారు. ఇవాళ సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మ నిమజ్జనం చేస్తారు. నిమజ్జనానికి ముందు పసుపుతో చేసిన గౌరమ్మ నుంచి కొంచెం పసుపు తీసుకొని భర్తల యోగక్షేమాల కోసం తాలిబొట్టుకు రాసుకుంటారు పెళ్ళైన స్త్రీలు. మీ అందరికీ మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు.